ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే నేను మార్నింగ్ నుంచి ఏం తీయలేదండి, కొంచెం ఇంట్లో పని ఉంది. ఇక వీడియో తీయడం అంటే అవ్వదండి. టీ అంటే సో ఇంకా గ్యాస్ స్టవ్ అవి కూడా నేను ఇవాళ క్లీన్ చేశాను. కొంచెం బెడ్రూమ్ అది కూడా మొత్తము కడిగేసాను అనమాట. కడిగి ఇవన్నీ పెట్టాను నీట్గా బండ అంతా. ఇదిగోండి చక్కగా పాలు టీ పొంగి అయిపోయిందంటే 10 days దాకా అవుతుంది గ్యాస్ స్టవ్ కడిగి నేను. సో ఇంకా అందుకే శుభ్రంగా క్లీన్ అయి చేస్తాను. ఇగో ఇవి ఇంకా కూడా పెట్టలేదు నేను. గిన్నెలు కూడా కడిగేసాను. పనస్తోన్లు అయితే అయిపోయినాయి. రెండోసారి తెచ్చుకున్న కాయ కూడా. కోడి పిల్లలకైతే ఇప్పుడే మేత వేసి నీళ్ళు అయితే పెట్టాను. పేపర్ తినేస్తున్నాయి అనమాట, ఆకలి వేసినట్టుంది. సో అందుకని ఇంకా పొద్దున వేసాను, ఇంకా మధ్యాహ్నం వేయలేదు, మర్చిపోయినట్టున్నాను. బయట తిరుగుతున్నాయి వేయవడ తింటే అనుకున్నా, ఆకలి వేసి పేపర్ కొరికేస్తుంటే ఇంకా అన్నం వేసి వాటర్ అయితే పెట్టా. బెడ్రూమ్లో బట్టలు అవి మడత పెట్టేసి కొంచెం పరుపులు అటు ఇటు సర్దుకోవాలి. అదిగోండి ఆ పరుపుని ఎటో ఒకటి సెట్ చేయాలన్నమాట. అక్కడ బీరువా తీసుకోవడానికి అడ్డంగా ఉంది. కింద ఉన్నది మంచం కింద ఉన్నది తీసాను. మా దీక్షితల్లేమో రాసుకుంటుంది మంచిగా. అంటే ఇంకా స్కూల్లో వర్క్లు ఏమి ఇవ్వట్లేదులే అండి, జస్ట్ నార్మల్గా రాయిస్తున్నాను. ఇంటి దగ్గర అవే మర్చిపోయి ఉంటారు కదా, హాలిడేస్లో కూడా మేమేం రాయించలేదు. హిందీ లెటర్స్ అన్నీ వస్తున్నాయి నీకు. దాన్ని ఏమంటారు? సో ఇంకా చిన్న చిన్నగా ఈ బట్టలన్నీ కూడా మడతేసేయాలి. ఇప్పుడైతే మడతేసి సర్దుకుందాం అనుకుంటున్నాను. చేయొచ్చు కదా నాకు, రోజు నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. నేను హెల్ప్ చేయమంటాను, మళ్ళీ చేయొద్దంటానా? మళ్ళీ నువ్వు నాకు డబల్ హెల్ప్ చేస్తావు, పని అంతా ఎట్లా పడితే అట్లా చేసేస్తావు. నువ్వు మంచిగా చదువుకో చాలు, ఓకేనా? అది ఓ ఓ ఔ ఓసే మరి అలా చదువుతూ రాయి. టమాటా పప్పు చేశాను, చాలా బాగా కుదిరింది, అయిపోయింది కూడా అనమాట. అంటే నేను మిగిలిపోతుందని కొంచెం ఒక చిన్న టీ కప్తోనే వేసాను పప్పు. టేస్ట్గా కుదిరింది. ఇంకా మా వారు ఈవినింగ్ బీ షిఫ్ట్ వెళ్ళారు కాబట్టి అవసరం లేదు తినరని ఇంకా కొంచెమే చేసి అయిపోయింది. పూటకి లేదు. మా తమ్ముడు అయితే బిర్యానీ తీసుకొస్తా అన్నాడు ఇప్పుడు. సో ఇంకా ఈ పూట అయితే ఏం వండను, చెప్తా. మళ్ళీ సేమ్ ఆటో అమ్మహా వారికి లెటర్స్ రాయాలి. సేమ్ చదువుతూ రాయాలి, చదువుతూ రాస్తేనే వస్తుంది. ఇంకా వాడు తెస్తా అది తినాలన్నమాట. ఇంకా నేను ఇప్పుడైతే ఏం వండట్లేదు, ఇందాక దాకా పనే సరిపోయింది నాకు. ఏమన్నావు మళ్ళీ చెప్పు, చెప్పు కన్నా చెప్పు, ఏమన్నావు? ఎందుకు మమ్మీ రోజు ఆ వీడియోలు పెడుతున్నావు అని అంటుంది నా కూతురు. ఎందుకు పెడుతున్నాను దీక్ష? నేను పని లేదా మమ్మీకి? సరే చెయ్యనులే, రాసుకో. నీకు ఈ స్టడీ టేబుల్ ఎవరు కొనిచ్చారు? ఎప్పుడు కొనిచ్చాడు తమ్ముడు? దేనికి కొనిచ్చాడు? మరి తమ్ముడికి ఐ లవ్ యూ చెప్పు. చెప్పు, ఇటు చూసి చెప్పు, ఐ లవ్ యూ తమ్ముడు అను. 2 3 చెప్పు. ఏంటి 2 3? మెల్లిగా గట్టిగా చెప్తా. సరే చెప్పు. 2 7 27 2 8 28 2 9 29 3 0 20 30 38
ఇంకా మా తమ్ముడైతే అంకాపూర్లోనే ఫ్రై పీస్ బిర్యానీ తెప్పించుకున్నాను. ఇది నా ఫేవరెట్ అండి. ఎవరైనా అంకాపూర్లో ట్రై చేయాలంటే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మనకి క్వాంటిటీ కూడా మంచిగా ఇస్తారనమాట. 320 రూపీస్ ఏమో పడింది ఫుల్. చక్కగా 2 మెంబర్స్, ఒక పాప, మేమైతే ఫుల్గా తినేసాము. ఇంకా కొంచెం మిగిలింది కూడా. ఇంకా నేను, మా తమ్ముడు, మా దీక్ష అయితే ఫస్ట్ చేసే పని చక్కగా ప్లేట్లు తెస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఆనియన్స్, నిమ్మకాయ మంచిగా ఎన్ని ప్లేట్లు ఉంటే ఎంతమంది ఉంటే అంత ప్లేట్లో పంచుతుంది అనమాట. బిర్యానీ తినేసామన్నమాట. ఇంకైతే మంచిగా థమ్స్అప్ కూడా తీసుకొచ్చాడు మా తమ్ముడు. ఇంకా మంచిగా థమ్స్అప్ కూడా అయితే ముగ్గురము తాగేసి ఇంకా పడుకోవడమే. ఈ రోజుకైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.